79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల కోసం కూటమి ప్రభుత్వం పెద్దపీట వేయడంతో పాటు స్త్రీ శక్తి పథకాన్ని కానుకగా ప్రకటించిందని ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చెప్పారు. సూపర్ 6 పథకాల్లో ఒకటైన ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూమ్ డి రాకేష్ ఆధ్వర్యంలో సితారా సెంటర్ నగరపాలక సంస్థ గ్రౌండ్ నుండి ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అనంతరం మహిళలతో ముచ్చటించారు. మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ స్త్రీ శక్తి ద్వారా ఏపీ ప్రభుత్వం మహిళల సాధికారతకు పట్టం కట్టిందని తెలిపారు. రాష్ట్రంలో 8,000 బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం అందిస్తున్నామని తెలిపారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం ప్రజలకి అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఆర్థిక స్వతంత్రం వచ్చే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్న అక్కడ చూసాం, ఎంత విజయవాడ నగరం అంతా కూడా పండగ వాతావరణం నిన్న నెలకొంది. మహిళలందరూ కూడా హర్షాతిక వ్యక్తం చేస్తా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డూండి రాకేష్ ఆధ్వర్యంలో ఇవాళ మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా పాలాభిషేకం చేసి, వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలందరితో కలిసి ఇవాళ ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగింది. మేమైతే బస్ టికెట్లు కొన్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 పథకాలు హామీలో భాగంగా నిన్నటి రోజున ఆగస్టు 15న కూటమి ప్రభుత్వం ఆడవాళ్ళకి ఉచిత బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి మనం చూసుకున్నట్టయితే ఇంట్లో ఆడవాళ్ళందరూ హర్షధ్వనాలతో ఆనందం చూస్తున్నారు. కూరగాయలకు వెళ్ళాలన్నా, పిల్లల్ని కాలేజీల్లో దింపాలన్నా, అదేవిధంగా పిల్లల్ని కాలేజీల్లో వీకెండ్స్ ఇంటికి తీసుకురావాలన్నా, సినిమాలకు వెళ్ళాలన్నా, పుట్టింటికి వెళ్ళాలన్నా, వారి ఉచితంగా షాపింగ్, బట్టలు, కూరగాయలు, ఫ్రూట్స్, ఇంకేదైనా కొనుక్కోవాలన్నా, వాళ్ళకి ఏదైనా పూజా కార్యక్రమాలు, గుడికి వెళ్ళాలన్నా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి